వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బెటర్ అనే కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. కస్టమర్ సక్సెస్ అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. పూర్తిగా రిమోట్ అనమాట. హ్యాపీగా మీరు ఇండియా నుంచి ఎక్కడి నుంచి ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. సో దీనికి ఇది ఒక ఫినాన్స్ రిలేటెడ్ కంపెనీ అనమాట. లైక్ ఇన్సూరెన్స్ ఎలా ఇవ్వాలి, సో కస్టమర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి, ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనే విషయం పైన వీళ్ళు క్లియర్గా అయితే గైడెన్స్ అయితే ఇస్తూ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంటరాక్ట్ విత్ prospective cover customers via phone, text and email to achieve 15-minute service level agreement for all new cover customers. సో కంపల్సరీ మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానీ, టెక్స్ట్ అంటే మెసేజెస్ ద్వారా కానీ, ఈమెయిల్స్ ద్వారా కానీ కస్టమర్స్కి అయితే మీరు గైడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎడ్యుకేట్ కస్టమర్స్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ పర్చేజింగ్ హోమ్ ఓనర్స్ ఇన్సూరెన్స్ విత్ రెస్పెక్ట్ హోమ్ లెండింగ్. సో హోమ్ లెండింగ్ సంబంధించి కానీ కోఆర్డినేట్ విత్ లెండర్స్ ఎన్ష్యూర్స్ సీమ్లెస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో ఎడ్యుకేట్ అయితే చేస్తూ ఉండాలన్నమాట కస్టమర్స్కి. సో హోమ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇలాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ప్రొవైడ్ చేయడం కానీ, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎలా తర్వాత వీళ్ళు పే చేయాలనే విషయం పైన మీరు కాల్స్ చేసి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ మీ వర్క్ అనమాట. కొన్ని రోజుల పాటు మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రిక్వైర్డ్ స్కిల్స్ సెట్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్. సో కంపల్సరీ అయితే ఇంగ్లీష్లో అయితే మీరు బాగా మాట్లాడగలగాలి. ప్రొఫిషియన్సీ విత్ ఎంఎస్ ఆఫీస్, గూగుల్ షీట్స్. సో ఎంఎస్ ఆఫీస్తో పాటుగా గూగుల్ షీట్స్ పైన మీకు ఎక్సలెంట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా వరకు మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ మోటివేటెడ్ అయితే కలిగి ఉండాలి. ఎంతూజియాస్టిక్ అబౌట్ ప్రొవైడింగ్ వరల్డ్ క్లాస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో కస్టమర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ బాగా మాట్లాడగలగాలి. ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్. సో ఏ షిఫ్ట్ ఇచ్చినా సరే మీరు వర్క్ చేయగలిగే విధంగా ఉండాలి. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై ఫర్ దిస్ జాబ్ అనేది ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.